స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలు గగా సుధానాదమి యదేమీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. నమస్కారం. ఈటీవీ 7A సమర్పణ కోల్గేట్ పాడుతా తీయగా 10వ అధ్యాయం 5వ నిష్క్రమణ వృత్తం. అంటే పోయిన ఎపిసోడ్ ఈ ఎపిసోడ్లో మార్సును లెక్క వేసిన తర్వాత తక్కువ వచ్చినటువంటి ఒక జిల్లా అభ్యర్థి నిష్క్రమించవలసి వస్తుంది. గత వారానికి మళ్ళీ ఈ వారం కూడా ప్రఖ్యాత గాయకులు, కవి, సంగీత దర్శకులు, వీటన్నిటికీ మించి అద్భుతమైనటువంటి మనీషి శ్రీ డాక్టర్ ప్రతివాది భయంకర శ్రీనివాసాచార్యుల వారు మనకు న్యాయ నిర్ణేతగా ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారికి స్వాగతం. ఈ వారం కూడా మహాగాయకులు, గంధర్వ గాయకులు, లబ్ధ ప్రతిష్ఠులు, గొప్ప సంగీత దర్శకులైనటువంటి ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి ఈ అధ్యాయాన్ని కూడా శ్రద్ధతోటి, భక్తితోటి వారికి సమర్పించుకుంటున్నాం. చిరంజీవులందరూ కూడా ఆయన స్వరపరిచిన లేక ఆయన పాడినటువంటి పాటలను ఎంపిక చేసుకుని పాడుతున్నారు. ఇప్పుడు వరంగల్ ప్రసాద్ మీ ముందుకు వస్తున్నారు. ఆహ్వానించండి. సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెతకిన లేదు కదా, ఎందెందు వెతకిన లేదు కదా, నీ అంద చందాలింక నావే కదా సుందరి, ఓహో సుందరి, ఆహా సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెతకిన లేదు కదా. దూరం 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 ఎందుకు చెలియ వరించి వచ్చిన ఆర్యపుత్రుడనింక నేనే కదా, దూరం ఎందుకు చెలియ వరించి వచ్చిన ఆర్యపుత్రుడనింక నేనే కదా, మన పెళ్లి వేడుకలింక రేపే కదా సుందరి, సుందరి, ఓ సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెతకిన లేదు కదా, మన పెళ్లి వేడుకలింక రేపే కదా సుందరి, ఓ సుందరి, సుందరి. రేపటిదాకా ఆగాలి, ఆగు మనసు సఖియార మరలెందుకే సొగసులన్నీ నాకు నచ్చే కదా, ఆగు మనసు సఖియార మరలెందుకే సొగసులన్నీ నాకు నచ్చే కదా, నీ వగలన విరహము హచ్చే కదా సుందరి, ఓ సుందరి, సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెతకిన లేదు కదా, నీ వగలన విరహము హచ్చే కదా సుందరి, ఓహో సుందరి, సుందరి, ఓహో సుందరి, ఓహో సుందరి, ఓహో సుందరి. నాన్న ఈ పాటను ఒక్కొక్కళ్ళు ఒక్కో పద్ధతిలో పాడచ్చు. ఇది కామికల్ సాంగ్, ఇలాగే పాడాలి, ఎందుకంటే ఏముంది, నీ అనుభవానికి తగినట్టుగా బాగా పాడావు. మన పెళ్లి వేడుకలు ఇంక రేపే కదా అని పాడారు. మధ్యలో చిన్న స్లిప్ అయిపోయి మన బదులు మన పెళ్లి వేడుకలని రెండవ చరణం బాగా పాడారు. దూరం ఎందుకు చెలియా అని చరణం ఉంది కదా, ఆ చరణం మొత్తం శృతి కంటే ఒక నూలు వాసి షార్ప్గా ఉంది మొత్తం ఆ చరణం. రెండవ చరణం శృతి శుద్ధంగా ఉంది, పల్లవి కరెక్ట్గా ఉంది, మణ అని వచ్చింది మధ్యలో. ఈ పాటలో మీరు బాగా గమనించాల్సింది, అందరికీ నేను చెప్పేది ఏంటంటే, రికార్డింగ్లోకే సుశీల్ గారు సావిత్రి గారు వచ్చి ఆవిడ ఈ నవ్వులు, డైలాగులు దూరం దూరం ఇవన్నీ వారే చెప్పారు రికార్డింగ్లో. ఒక చోట ఒక నవ్వు నవ్వుతారు ఆవిడ అని, అది ఫిమేల్ వాయిస్లో.
ఆవిడ అలా నవ్వగానే ఘంటసాల గారు నవ్వు ఆపుకోలేక ఒక తాళం ఒక మాత్ర అటు ఇటు పోయి ఆయన నవ్వు సుందరి నీ వంటి అది ఎక్స్ప్రెషన్ న్యాయంగా వచ్చేసిందని మనం అనుకుంటాం. ఆవిడ నవ్వు విని ఆయన నవ్వు ఆపుకోలేక నవ్వు వచ్చి టేక్ కట్ చేయకుండా పాడేశారు. అది ఆ నవ్వు వింటే మనకి ఈ రోజు కూడా మనకు నవ్వు వచ్చేస్తుంది. నీ ముద్దు ముచ్చటలింక నావే కదా సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా నీ ముద్దు ముచ్చటలింక నావే కదా. దట్స్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. కృష్ణ, శృతి రంజని దమ్మ. వేణుగానలోలు నిగన వేయి కనులు చాలవులే సరసరాగ మాధురిలో సకల జగము సోలునులే సకల జగము సోలునులే వేణుగానలోలు నిగన వేయి కనులు చాలవులే. అతని పెదవి సోకినంత అమృతము కురిసేను అతని చేయి తాకినంత జగమే విరిసేను సుందర యమునా సుందర యమునా తటిలో సుందర యమునా తటిలో సుందర యమునా తటిలో బృందావన సీమలలో కలసి మెలసి అలసి సొలసి వలపు తెలుపు వేణలలో వేణుగానలోలు నిగన వేయి కనులు చాలవులే సరసరాగ మాధురిలో సకల జగము సోలునులే సకల జగము సోలునులే వేణుగానలోలు నిగన వేయి కనులు చాలవులే. ఇది కొంచెం థిక్ వాయిస్ అని చెప్పొచ్చు, అంటే గంభీరంగా ఉంది. తర్వాత సంగతులు కొంచెం అక్కడక్కడ జంపింగ్, అది అంటే వినిపించింది కానీ బాగా క్లియర్గా తెలిసింది. మీరు పాడుతున్న దాంట్లో కొంచెం కర్ణాటిక్ స్టైల్ ఉంది ఎక్కువ, కానీ సినిమాలో లైట్ సాంగ్స్ పాడేటప్పుడు దాన్ని కొంచెం తగ్గిస్తే బెటర్. వెరీ క్లాసిక్ సాంగ్ అయినప్పుడు తప్పదు పాడక. కానీ ఈ పాటలో మాస్టర్ అదే చేశారు, అలాగే చేసి పాడించారు, అలాగే పాడించారు సుశీలమ్మ గారు కూడాను. ఇప్పుడు ఆ అమ్మాయి పాడిన అదే చెప్తాను. ఇప్పుడు కొన్ని సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు సరే ఆ పాట మా స్టైల్ మారినప్పుడు హిందీ పాటను ఇప్పుడు మన కర్ణాటకలో పాడితే ఎలా ఉంటుంది, నేను అది చూశాను ఒకసారి. హాస్యాస్పదం అయిపోతుంది. అతని పెదవి సోకినంత ఎలా పాడావు? అతని పెదవి సోకినంత అది ఫస్ట్ టైం పాడినప్పుడు కొంచెం శృతిలు కంటే అలా షార్ప్గా ఉన్నదన్నమాట మొట్టమొదటిసారి పాడినప్పుడు. తర్వాత సరిపోయి, అంతకంటే నేను కామెంట్ చేయడానికి ఏమీ లేదు. ఇంతవరకు నువ్వు పాడిన ఇది 5వ రౌండ్ 6వ రౌండ్ 7వ రౌండ్ నాకు తెలియదు, కానీ అన్నిట్లోకి దిస్ ఈస్ ది బెస్ట్ రౌండ్ యూ హ్యావ్ సాంగ్, అంతవరకు నేను చెప్తాను. ఇప్పుడు విశాఖపట్నం గణేష్. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే
ఎగిసిపోతుంటే ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి తిరిగే కోనలో ఏ న్యాయం పనికి రాదని నాగులు తిరిగే కోనలో ఏ న్యాయం పనికి రాదని కత్తిని విసిరే వాణిని ఆ కత్తితోనే గెలవాలని నేనెరిగిన చేదు నిజం నీతో చెప్పాలని వస్తే ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగిసిపోతుంటే ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి ఈ నా మిత్రుడని నేను చెప్పుకోగలను కోదండపాణి మంచి సంగతులు వేయడంలో మాస్టర్ మా ఇద్దరికి కొంచెం చనువు ఉండేది కొంచెం బాణి మార్చాడు కోదండపాణి బాణి మార్చాడు అది ఏమయ్యా ఇలా చేసావు అని అడిగితే మన వాళ్ళకి బీట్ కావాలయ్యా అదే తర్వాత మార్చాడు ఒకటి ఇక కొరడా పట్టిన మహారాజా కోటి దండాలు మీ గొప్ప గుణాల కొబ్బరి బొండాలు. తర్వాత ఇది జోక్గా చెప్పట్లేదు, నేను సరిగ్గా మిమ్మల్ని చూడక ముందర మంచి గర్ల్ అనుకున్నాను, పిల్ల అమ్మాయి అనుకున్నాను నేను నిజంగాను. తర్వాత గమనించేసినారు, దిస్ ఈజ్ ది డిఫరెన్స్. కంగ్రాచులేషన్స్ ఫర్ ది అంటే లేడీ ఫస్ట్ అంటే నాజుక్ అనమాట, అది అందుకోసం చెప్పాను నాజుక్గా సరిపోయింది. మీరు వేషం చేస్తే అమ్మాయి వేషం వేసేయచ్చు. మ్యూజిక్ మరి కోదండపాణి కదా, ఆయన బాణి బ్రహ్మాండంగా చేశాడు, మీరు బాగా పాడారు, కంగ్రాచులేషన్స్. ఇంప్రూవ్ దెర్ ఈజ్ నో ఎండ్ ఫర్ ఇంప్రూవ్మెంట్. గాడ్ బ్లెస్. మీరు పాడిన పద్ధతి గురించి మాట్లాడని ముందర మీరు ఇవాళ ఏం చేశారంటే ఫస్ట్ పల్లవి పాడారు, నేను పాడిన పల్లవి, చరణం ఘంటసాల గారు పాడినటువంటి చరణం పాడారు. రికార్డింగ్ థియేటర్కి వెళ్ళే వరకు ఈ రెండు పాత్రలు వేరే వేరేగా ఉన్నాయి. నేను ఐ వాజ్ సపోజ్ టు సింగ్ నాగులు తిరిగే కోనలో అండ్ మంచిని పెంచిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదని, ఇది ఘంటసాల గారు పాడవలసింది. ఆఫీస్లో రిహార్సల్స్ అలాగే చేశాం. రికార్డింగ్ థియేటర్కి వచ్చిన తర్వాత సడన్గా నిర్మాతకు అనుమానం వచ్చింది. అందులో తమాషా ఏంటంటే మామూలుగా కృష్ణ గారికి నేనని అనుకుంటారు, అందులో శోభన్ బాబు గారి పాటలన్నీ నేనే పాడాను. అందుకని మళ్ళీ వాయిస్ చేంజ్ చేయడం ఎందుకు, ఇక్కడ బాలు పాడే వర్షన్ ఘంటసాల గారికి ఇద్దాం, ఘంటసాల గారు పాడవలసిన వర్షన్ బాలుకి ఇద్దామని అక్కడికక్కడ మార్చారు. ఈ నాగులు తిరిగే కోణంలో నేను పాడవలసింది, నాకు మంచిని పెంచిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదని అది నాకు వచ్చింది అన్నమాట. థియేటర్కి వెళ్ళాక మళ్ళీ కొత్తగా రిహార్సల్ చేయాల్సి వచ్చింది. మాస్టర్ దాన్ని ప్రాక్టీస్ చేసి వచ్చారు, నేను అప్పుడు కంపోజింగ్ అసిస్టెంట్ కాబట్టి కోదండపాణి గారి దగ్గర నాకు పాట మొత్తం వచ్చు. సో కొంచెం దానికి టైం పట్టింది. ఈ నాగులు తిరిగే కోనలో బాగా ఫెరోషియస్గా ఉంటుంది ఘంటసాల గారు పాడింది. నాగులు తిరిగే కోనలో ఏ న్యాయం పనికిరాదని, కత్తిని విసిరే వాణిని ఆ కత్తితోనే గెలవాలని నేనెరి తాళంలోనే ఉంటుంది అది.
మీరు చక్కగా దాన్ని ఒక చిన్న నవ్వు నవ్వి తాళం కట్ చేసి తర్వాత నేనెరిగిన చేదు నిజం చేస్తున్నారు. నాగులు తిరిగే కోనలో ఏ న్యాయం పనికిరాదని, నాగులు తిరిగే కోనలో ఏ న్యాయం పనికిరాదని, కత్తిని విసిరేవాణిని ఆ కత్తితోనే గెలవాలని, నేనెరిగిన చేదు నిజం నీతో చెప్పాలని వస్తే ఇంకా తెలవారదేమి, ఈ చీకటి విడిపోదేమి. నాగులు తిరిగే కోనలో ఏ న్యాయం పనికి రాదని, నాగులు తిరిగే కోనలో ఏ న్యాయం పనికి రాదని, కత్తిని విసిరే వాణిని ఆ కత్తితోనే గెలవాలని, నేనెరిగిన చేదు నిజం నీతో చెప్పాలని వస్తే ఇంకా తెలవారదేమి. నేనెరిగిన చేదు నిజం నీతో చెప్పాలని వస్తే ఇంకా తెలవారదేమి. ఇంకా ఎందుకు తెలవారదేమి? ఆ ఇంకాలోనే ఉంది ఎక్స్ప్రెషన్. తర్వాత ఒక సంగతి వదిలేశారు మీరు, ఇంకా ఇంకా తెలవారదేమి, అదొక సంగతి ఉంది. అది నేను పాడిన సంగతి. నేను పాడింది మీరు ఎందుకు పాడలేదని కాదు, అది కూడా పాడుంటే పాటకు పరిపూర్ణత వచ్చేదనమాట. ఇంకా తెలవారదేమి, ఈ చీకటి విడిపోదేమి, ఇంకా తెలవారదేమి, ఈ చీకటి విడిపోదేమి. తర్వాత ఆ మధ్యలో ఒక ఎఫెక్ట్ లాగా ఇచ్చారు, అది రంపం మీద ఇచ్చే ఎఫెక్ట్. అది యాక్చువల్గా వేరే ఎలక్ట్రానిక్ కాదు, రంపాన్ని పెట్టుకుని బౌతో మామూలుగా వయలిన్ బౌ ఉంది కదా, ఆ బౌతో రంపాన్ని ఇలా అని దాన్ని ఇలా వదిలితే అని ఒక ఎఫెక్ట్ వస్తుంది. ఆ ఫ్రీక్వెన్సీ దాన్ని రికార్డ్ చేశారు. ఆబు అని గిటారిస్ట్ ఉండేవారు, ఆయన చేసింది అనమాట. అది రంపమే. అది ఆ రంప అది సరిగ్గా ఒక్కోసారి మిస్ అయిందంటే రాదు సౌండ్, అది అంటుంది. అది అది వచ్చేదాకా టేక్ చేయాల్సిందే చచ్చినట్టుగా. Good effort. God bless you, sir. Thank you. Thank you. Come, Lipsika, Rama. అడుగడుగో అల్లడుగో అభినవనారి మన్మధుడు, అభినవనారి మన్మధుడు. అడుగడుగో అల్లడుగో అభినవనారి మన్మధుడు, అభినవనారి మన్మధుడు. మదిలో మెదిలే దేవుడే కనిపించను కన్నులకే, మదిలో మెదిలే దేవుడే కనిపించెను కన్నులకే, వ్రతము ఫలించే బ్రతుకు తరించే, వ్రతము ఫలించే బ్రతుకు తరించే, పరుడరుదించెనుగా. అడుగడుగో అల్లడుగో అభినవనారి మన్మధుడు, అభినవనారి మన్మధుడు. నీ రూపురేఖా, నీ నవయౌవన శోభా, సఫలమయే శుభవేళ సమకూరెనుగా.
మన్మధుడు. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మన భానుమతి గారు బహుముఖ ప్రజ్ఞావతి, ఆవిడతో పాడే భాగ్యం నాకు కలిగింది. అందులోనూ తమాషా ఏంటంటే వారి వివాహబంధం అనే పిక్చర్ తీశారు. ఎన్టీ రామారావు గారికి నన్ను పాడించారు. ఆహా అది ఎంత వస్తుంది. అది విని నేను జీవితంలో మర్చిపోని కాంప్లిమెంట్ ఒక ఆయన ఎవరిచ్చారు, ఎవరో తెలుసా? కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు. ఆయన పచారి చేస్తున్నారట, ఈ పాట వస్తున్నారట, నాటి బుజ్జువేట్టు. నీటిలోనా నిండిలోనా నిన్నా తరిరేరి తరరిలా ఆహా అలా వస్తున్నారు. చాలా బాగా రికార్డ్ చేశారు. కోటేశ్వరరావు గారి జ్ఞాపకం. కోటేశ్వరరావు గారు మీరు అదే ఆహా అనలేదు మీరు. అదే కరెక్ట్. ఆ బేస్లో ఆయన వినట కొడుకుతోటి ఒరే అబ్బాయి, ఆయనకి ఘంటసాల తప్పితే ఎవరు తెలియదు అప్పట్లో. ఆయన రామాయణం రాసిన ఈ పద్ధతే కదా అంతాను. అదే ఈ కొత్త గొంతి ఎవరిదిరా కుర్రవాడు అని కొత్తగా వచ్చాడనా పివి శ్రీనివాస్ అలా చెప్పు. ఒక పాయింట్ చెబుతాను, నోట్ చేసుకో. పురుషగాత్రం అంటే అలా ఉండాలిరా అన్నట్ట. అంటే ఏమిటి, భానుమతి గారి కోసం చెప్పి నేను లోపిచ్చిలో పాడాల్సి వచ్చింది ఆ పాట. ఎంబి శ్రీనివాస్ గారు, ఎంబి శ్రీనివాస్ మ్యూజిక్లో. అంచేది ఏంటంటే నాభి నుంచి రావాలి నాదం రాక తప్పదు. అంచేది అది దాన్ని ఆయన నోటీస్ చేసి అలా నాభి నుంచి రావాలరా పురుషగాత్రం అది నోటీస్. ఆయన వచ్చి నాకు ఓ రోజున మెడ్రాస్లో కలిసినప్పుడు చెప్తే నేను నిజంగా మురిసిపోయాను. ఐ కంగ్రాచులేట్ యూ, గాడ్ బ్లెస్, థ్యాంక్ యూ. పల్లె అయ్యాక బ్యాక్గ్రౌండ్ వస్తుంది కదా, తర్వాత చరణం తీసుకోవడానికి ఎందుకు అంత ఊరికి వెళ్ళి మొహం కడుక్కొని వచ్చి టిఫిన్ తిని కాఫీ తాగి తర్వాత చరణం పాడాలా? లిరిక్ కొంచెం మర్చిపోయాను సార్, అందుకని క్యాప్ తీసుకొని పాడాను. తెలివిగా ఆలోచించావు, అదే సమయస్ఫూర్తి మొత్తానికి. పర్వాలేదు, లిరిక్ కోసమని ఒక బార్లో తీసుకోకుండా 4 దానికి లక్షణంగా ఒక ఆవృతం దాన్ని వదిలిపెట్టి తర్వాత తీసుకున్నాం, అది కూడా సమయస్ఫూర్తి. తర్వాత ఇందులో లిరిక్ ఏదో వ్రతము ఫలించే బ్రతుకు తరించే వరుడరుదించెనుగా తప్పు పాడాను. అదే పరుడరుదించెనుగా, పరాయివాడితో మనకి ఎందుకమ్మా పనులు. ఈధర్ వరుడు ఉండాలి, అయితే మరుడరుదించెనుగా అని కూడా ఉండొచ్చు. మరుడు అంటే మన్మథుడు. పరుడరుడించరడించరడించరడించరడించరడింటంటంటంటంటంటంటంటం. ఓకే, మిగతా అంతా కూడా బాగుంది, దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఒకసారి ఆ సాకి పాడవా? సఫలమయే శుభవేళ సమకూరెనుగా. అది స్టాంప్ ఆఫ్ ఘంటసాల అని కూడా అంటారు ఆయన. ఇంకో స్టాంప్ ఉంది తర్వాత. అది 100%. ఏ మ్యూజిక్ డైరెక్టర్ చేసినా ఎందుకనో ఘంటసాల గారు పాడుతున్నప్పుడు ఈ సంగతే ఉంటుంది. నేను 2 ఎగ్జాంపుల్ చెప్పిన. పెండ్యాల నాగేశ్వరరావు గారు చేసింది కావనగానే సరియా ఈ పూలు నీవేగా దేవి, అది ఒకటి. రాజేశ్వరరావు గారు చేసింది గుట్టుగా లేతరెమ్మల కులుకుమన్ను రొట్టె ముక్కల మధ్యన పెట్టిరనుచూ ఎల ఇట్టుల చింతింతువే టొమాటో అతివలిద్దరి మధ్య నా గతిని కనుమా. ఎవరు చేసినా ఘంటసాల మాస్టర్ వచ్చేసరికి భీం ప్లాస్లో ఆ సంగతి ఉండవలసింది, లేకపోతే ఆయన సొంతం చేసుకుని ఆయన అలా పాడేసేవారేమో. మరి మొత్తానికి తెలుగు అమ్మాయిలాగా డ్రెస్ చేసుకొచ్చావు. మీ పేరు ఏం చెప్పారు? లిప్సికా సార్. లిప్సికా చెప్పాలి, ఇంటి పేరు భాష్యం కదా. అవును సార్. లిప్సికా అంటే అర్థం చెప్పావు అప్పుడు ఏదో. మీరు నాకు తెలియదు చెప్తున్న అమ్మాయి వినండి మీరు ఒకసారి. లిప్సికా అంటే నేను అడిగా ఏమిటని, ఇప్పుడు అంటుంది వినండి. చెప్పు తల్లి. నేను మళ్ళీ అడుగుతున్నా. హార్మోనియస్ లిటరేచర్ సార్. హార్మోనియస్ లిటరేచర్ అట. ఏ భాష అది? మ్యూజిక్ లిటరేచర్ సార్. అది ఏ భాష లిప్సికా అన్నది? అది యాక్చువల్లీ బుక్ కదా సార్, నేను చెప్పాను కదా సార్, రవీంద్రనాథ్ ఠాగూర్ది బుక్ లిపికా అని ఉంది సార్. నేను ఎందుకు అనుకున్నానంటే లిప్స్టిక్ అనుకున్నాను.
అనుకుని కంగారు పడ్డాను. ఏమిటో ఇలాంటి పేరు కూడా పెట్టుకుంటున్నారా ఇప్పుడు ఈ మధ్యన అని అనిపించింది. అయ్యో, దానికంటే చాలా అద్భుతమైన పేర్లు వస్తున్నాయి సార్. దానికి మీ దాని గురించి వర్రీ కావాల్సిన అవసరం లే. అర్థం పర్థం లేకుండా ఏదో ఒక్కొక్క రకరకాలు వస్తున్నాయి. మస్తృకాష్టికిలా అని కూడా వస్తుంది రేపు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ప్రతివాది భయంకర్ వారు భాష్యం వారి అమ్మాయిని నీ పేరేమిటని అడగడం, నువ్వు దానికి భాష్యం చెప్పడం మహాద్భుతంగా ఉంది తల్లి. థ్యాంక్ యూ సో మచ్. ఆ జడ వెనక్కి వేసుకు తప్పగా సత్యభామలో ఉన్నావు, అది విషయం లక్షణంగా ఉంది. మీ ముందుకు పశ్చిమ గోదావరి బిందు. మనసు పాడింది సన్నాయి పాట, మనసు పాడింది సన్నాయి పాట, కనులు ముకుళించగా కనువు పులకించగా గగనమే పూల తలంబ్రాలు కురిపించగా, మనసు పాడింది సన్నాయి పాట. మదిలో దాచిన మమతల తేనెలు పెదవులపైనే కదలాడగా, మదిలో దాచిన మమతల తేనెలు పెదవులపైనే కదలాడగా, పెదవుల కందని మధురిమలేవో పెదవుల కందని మధురిమలేవో హృదయాలు చవి చూడగా, మనసు పాడింది సన్నాయి పాట, కనులు ముకుళించగా తనువు పులకించగా గగనమే పూల తలంబ్రాలు కురిపించగా, మనసు పాడింది సన్నాయి పాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గుడ్ రెండరింగ్. బట్ ఒకే చోట మట్టుకు ఇది ఒక సంగతి కొంచెం క్లారిటీ కొంచెం తగ్గినట్టు అనిపించింది. ఇది ఏ రాగంలో ఉందో తెలుసా పాట? కళ్యాణి రాగం. అరే రే 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 టక్కు మనం చెప్పేస్తే ఎట్లా? దీన్ని కళ్యాణి అంటారు, దీన్ని మాండు అంటారు అనమాట ఈ రాగాన్ని. ఎప్పుడు కూడా మీ అందరికీ చెప్పేది, సెకండ్ బ్యాక్గ్రౌండ్ రావడానికి ముందర మీరు పల్లవి ఫినిష్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా శృతిలో ఉండాలి, కొంచెం సస్టైన్ చేయాలి. అక్కడ ఏదో ఊపిరి ఆగిపోయినట్టుగా అలా వదిలేయకూడదు. మనసు పాడింది సన్నాయి పాట, అది కొంచెంసేపు అలా ఉంచాలి. బ్యాక్గ్రౌండ్ వచ్చే పాట అక్కడ ఊపిరి తగ్గిపోతే ఏమవుతుందంటే ఎనర్జీ తగ్గిపోతుంది, ఆ స్వరం ఆ స్థాయి కూడా చిన్నదైపోతుంది అనమాట, సరిగ్గా శృతిలో ఉండదు. ఆఖరి సంగతి ఒకసారి పాడు. గగనమే పూల తలంబ్రాలు కురిపించగా, అంతే, చిన్న చిన్న తప్పించి అదర్వైజ్ ఇట్ వాస్ గుడ్ సింగింగ్. దెర్ వాస్ నో సెకండ్ థాట్ అబౌట్ దట్. ఇప్పుడు శ్రీకాకుళం సాగర్. వలపువలే తీయగా వచ్చినావు నిండుగా, వలపువలే తీయగా వచ్చినావు నిండుగా, మెరపువలే తళుకుమని మెరసిపోయేటందుకా, వలపువలే తీయగా వచ్చినావు నిండుగా. తడబడు నడకల నడచినప్పుడు నీ తత్తరపాటును చూడాలి, తలుపు మూయగన
దారులు వెదకే బిత్తర చూపులు చూడాలి. తడబడు నడకల నడచినప్పుడు నీ తత్తర పాటును చూడాలి. తలుపు మూయగన దారులు వెదకే బిత్తర చూపులు చూడాలి అని తలచి తలచి ఈ తరుణం కోసం తపస్సు చేసినది ఇందులక. వలపు వలే తీయగా వచ్చినావు నిండుగా, మెరపువలే తళుకుమని మెరసిపోయేటందుకా. వలపువలే తీయగా వచ్చినావు నిండుగా. స్వింగ్ సాంగ్ అని చెప్పచ్చు. అదే ఆ నడక లాంటిది బాగా పాడదు. గడ్ సాగర్ శివన్ ఎందుకు మధ్యలో కష్టం మింగేసావు? డ్రై అయిపోయింది కదా, ఓకే పర్వాలేదు, దట్ డజంట్ మ్యాటర్. పాడడం అంతా బాగుంది, నో డౌట్. బిత్తర చూపులు చూడాలి, చూపులు చూడాలి కాదు. పాడేశారు, ఓపెన్గా బాగా పాడేశారు. కానీ దాంట్లో కొంచెం సుఖం కావాలి కదా, కాస్త తేనె పంచదార ఏదో కలిపితే కొంచెం వినడానికి ఇంకా మాధుర్యంగా ఉంటుంది. వలపువలే మెత్తగా వచ్చినావు తీయగా, ఇది కరెక్టే కాదని కాదు, శృతి అన్నీ నోట్లన్నీ కలిపి దాన్ని కొంచెం మజాగా మాస్టర్ పాడింది ఒక్కసారి ఆలోచించుకోండి. వలపువలే తీయగా వచ్చినావు నిండుగా, మెరపువలే తళుకుమని మెరసిపోయేటందుకా. వలపువలే తీయగా వచ్చినావు నిండుగా. కొంచెం ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ ఆనందంగా పాడితే కొంచెం వాయిస్లో మీది మంచి కరుకైన వాయిస్, మంచిగా మంచి పంచి ఉన్న వాయిస్, దాంట్లో కొంచెం మాధుర్యాన్ని కూడా ఒక వెన్నముద్దను కలిపారనుకోండి ఇంకా చాలా సుఖంగా ఉంటుంది పాట. వలపువలే తీయగా వచ్చినావు నిండుగా, వలపువలే తీయగా వచ్చినావు నిండుగా, మెరపువలే తళుకుమని మెరసిపోయేటందుకా. వలపువలే తీయగా వచ్చినావు నిండుగా. తర్వాత ఇందులో అకార్డియన్ ఎక్కువగా వినపడుతుంది. ఒక బ్యాక్గ్రౌండ్లో 2 అకార్డియన్లు వినపడతాయి. ఒకటేమో రియల్ అకార్డియన్, రెండోది హార్మోనియం పుహ్లేంద్ర గారు వాయించింది. హార్మోనియంలోనే అకార్డియన్ కాంబినేషన్ తది రది రా తది రది. ఆ బ్యాక్గ్రౌండ్ ఒకసారి వినిపిస్తారా? ఇదే పద్ధతిలోని సిగలోకి విరులిచ్చి చెలినొసట తిలకమిడే, సిగపువ్వు వాడకనే చెలి బ్రతుకు వాడెనయా. వలపువలే తీయగా వచ్చినావు నిండుగా. టిపికల్ మహదేవన్ గారి పాట, ఎంత బాగుంటుందో పాట. అది విషయం, అవి కన్నా మార్చుకున్నారంటే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్, గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ. చిత్తూరు శ్రీలక్ష్మి. तुषार शीतल सरोवरान अनंत नीरव निशीथिलोन ई कलुव निरीक्षण नी कोरके వెన్నెల
ఇది ఏ రాగం ఇది? హిందోళ. దానికి హిందుస్థానీ పేరు ఏమిటి తెలుసు కదా? మాల్కాస్. హిందోళం మనకి మాల్కోసే కదా. ఇందులో ఓ చిన్న తమాషా ఎందుకు చెబుతారంటే ఒక్క నిషాదం మార్చి వాళ్ళు చంద్రకంస్ అని పేరు పెట్టుకున్నారు. సగమదనీసా సగమదనీసా ఎంతో అందం వస్తుంది అందులో. సనిద అని సనిద మగ మగ స నిసద నిస అని చాలా అందమైన రాగం. నేను చిన్న తమాషా ఏం చేశానంటే ఇందులో అదొక చెప్తాను. సగమదని మదని సనిద నిస నేద మగ మగ స నిస నేద దాని సార్ పెట్టి చంద్రకంస్ కదా, మాల్కంస్, చంద్రమాల్కంస్ అని అని పెట్టి పాడి కొన్ని పాటలు చాలా తననా నిన్న తననా నిన్న తనినా నిన్న తనానా రెండు చాలా మంచి ప్రయోగం వస్తుంది అది. అలాగే కళావతిలో మధ్యం పెట్టి కమలావతి అని ఇలా కొన్ని కొన్ని ఎక్స్పెరిమెంట్ చేయడం సరదా. నాకు ఒక అదృష్టం ఏంటంటే శమ్మంగుడి శ్రీనివాసయ్య గారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, డీకే పిట్టమాడు అందరూ విని ఇది నిజంగానే కొత్త రాగం, మా కొత్త రాగాలు కొన్ని పాత వేయాలాగా అనిపిస్తాయి కానీ మేము ఇంతవరకు వినలేదు అని నాకు ఆమోద ముద్ర ఇచ్చారు. బాగుంది రాగం అదేను, బాగా పాడు. థ్యాంక్ యూ. ఏ విధమైనటువంటి ఇబ్బందికరంగా పాడినట్టుగా అనిపించనే లేదు పాట. వెరీ గుడ్. గాడ్ బ్లెస్. ఆహ్వానించండి కడప సబీహా దమ్మ. లేడీ వాయిస్లో కూడా గంభీరమైన గాజులు అంటే వాయిస్లు, లీలగారి లాంటి గొంతుకులు, తర్వాత జిక్కి ఒక టైప్ ఆఫ్ వాయిస్, సుశీల గారిది ఒక వాయిస్, జానకి గారిదో, ఇలా రకరకాలు ఉన్నాయి. ఇందులో తిన్ వాయిస్లు కొన్ని ఉంటాయి. అలాంటి వాయిస్కి చెందిన తీగ లాంటి గొంతు ఇవి బాగా పాడారు. రెండరింగ్ బాగుంది. ఎందుకంటే వివరాల గురించి ఆయనే చెప్పాలి. బాలసుబ్రహ్మణ్యం గారు చక్కగా పాడావమ్మా. దేర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. ముందు నీ ఉచ్చారణ బాగుంది, శృతి శుభంగా ఉంది. అదే హరహర నీ మహిమ ఆఖరణ ఎలా పాడుతున్నావు? అంతవరకు ఉండాలి కదా.
నువ్వు పాడుతున్నప్పుడు అక్కడ ఊపిరిపోయింది అక్కడ. అది మేనేజ్ చేయాలి, ఎక్కడ ఊపిరి తీసుకోవాలి, దాన్ని ఎలా మేనేజ్ చేస్తే. అది ఒక చిన్న వైబ్రేటో ఉంది నీ వాయిస్లో. చిన్న వైబ్రేటో అంటే తెలుసా ఏంటి? చిన్న వణుకు వైబ్రేటో అంటారు. అది కొంచెం అందంగా ఉండే వణుకే, మరీ ఎక్కువగా ఉంటే బాగుండదు. అది చిన్న వణుకు ఉంది, అది బాగుంది. అది ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది మనకు, ప్రతిసారి ఎక్కడన్నా శృతి మిస్ అయిపోతుందేమో అనిపిస్తుంది. కానీ ఎక్కడా నువ్వు శృతి తప్పలేదు, ఉచ్చారణ బాగున్నది. ఆ నీ మహిమ అన్న చోట మాత్రం కొంచెం ఊపిరి తక్కువైంది అంతే. అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ గుడ్. శ్రీనివాస్ గారు అన్నట్టుగా ఒక ప్రత్యేకత ఉంది నీ వాయిస్లో. అనౌన్స్ చేయకపోయినా కూడా కడప సబీహా అని జనం అనేంత బాగా గుర్తుపెట్టుకోగలిగిన ఒక వాయిస్ ఉంది. శుభం. గాడ్ బ్లెస్ యూ. మెదక్ గీత మన ముందుకు వస్తున్నారు, ఆహ్వానించండి మీ హర్షధ్వానాలతో. రామ సుగుణధామ రఘువంశ జలధి సోమా శ్రీరామ సుగుణధామ సీతామనోభిరామ సాకేత సార్వభౌమ శ్రీరామ సుగుణధామ. జలధి సోమా శ్రీరామ సుగుణధామ. అవతార పురుష రావణాది దైత్య విరామ నవనీత హృదయ ధర్మ నిరత రాజలలామ పవమాన తనయ సన్నుత పరమాత్మ పరంధామ పవమాన తనయ సన్నుత పరమాత్మ పరంధామ శ్రీరామ సుగుణధామ రఘువంశ జలధి సోమా సీతామనోభిరామ సాకేత సార్వభౌమ సీతామనోభిరామ. చెప్పాలి కనుక చెబుతున్నాను, ఎందుకంటే అక్షరాల స్ఫుటత కొంచెం అక్కడక్కడ లోపించిందేమో అని అనిపించింది నాకు. బహుశా ఆయన నాకు డౌటు. పాట చాలా బాగా పాడారు, గొంతుగా బాగుంది, కంగ్రాచులేషన్స్. మిగతా ఆయన చెప్తారు. దేవుడు ఏమన్నాడంటే, నేను గుళ్ళల్లో ఉండను, గోపురాల్లో ఉండను, క్షేత్రాల్లో ఉండను, నా నామస్మరణ ఎక్కడ సుశ్రుతిగా పాడబడుతుందో అక్కడ నేను తప్పకుండా ఉంటాను అన్నాడు. కాబట్టి ఇక్కడ రాముడు ఉన్నాడు. థ్యాంక్ యూ సార్. మందార మరందోపమ మధుర మధుర నామ అనుకుంటాను నేను మెలడీ. నువ్వు వేరేగా అన్న మధుర మధుర ఎలా అంటున్నావు? మందార మరందోపమ మధుర మధుర నామ మధుర మధుర ఒక చిన్న నోటి తేడు. మధుర మధుర నామ మధుర మధుర నామ. ఘంటసాల గారి స్టాంప్ కదా అది. ఘంటసాల గారి సంగీత దర్శకత్వంలో నేను సుశీల గారు పాడిన పాట శ్రీరామచంద్ర శ్రితపారిజాత అనే అవసరంలో చాలా బ్రహ్మాండంగా గమనించారు. బిగినింగ్లో శ్రీ రఘురామ్ శాంతినివాసం. చిన్నప్పటి నుంచి నాయగా ఇమిటేట్ చేయడం నాకు సరదాగా ఉండేది. ఆయన కొంచెం అది హాయి సఖీ హాయి సఖీ ఇదో తమాషాగా పాడేవారు ఆయన. అది చాలా బాగుంది. అందరూ త్యాగరాజ కీర్తనలన్నీ భావయుక్తంగా అతిగాను లేకుండా తక్కువగాను లేకుండా చాలా అద్భుతంగా పాడారు. మంచి పాట కూడా, అంటే గాయక నాయకుడు ఆయన. అంతే, ఆయనకు పాడడం చాలా ఆనందమే. కానీ నాకు ఎక్కడొచ్చిందంటే ఈ శబర్లో ఆయనకి పాడిన ద్వారా దేవులపల్లి వారి రచనలు అద్భుతం, తర్వాత పెండ్యాల మ్యూజిక్ అది పాడిన తర్వాత ఆయన చాలా చోట్ల రికమెండ్ చేశారు.
అబ్బాయి శ్రీనివాసు చాలా బాగా పాడుతున్నాడు, ఆయన చేత పాడించండి ఆయన అని చెబుతుండేవారు. అంటే నాకు లోపల అనుకునేవాడిని, అయితే నాయగారికి మట్టిగా పాడిస్తారేమో అంటే ఆయనకి పాడడం చాలా గొప్ప విశేషం. కానీ అంటే మిగతా వాళ్ళకు కూడా పాడాలని ఆశ ఉంటుంది కదా ఒక కొత్త గాయకుడిగా అంటే అనుకునేవాడిని. కానీ అదృష్టవశాత్తు చాలామంది ఆనాటి నాయకులందరికీ కూడా పాడే అవకాశం, పైవాడి సంకల్పం అది అంతే. దానే దానే పే లిఖా హై ఖానే వాలే కా నామ్, గానే గానే పే లిఖా హై గానే వాలే కా నామ్. అది శ్రీ రఘురాం జయ రఘురాం, శ్రీ రఘురాం జయ రఘురాం, సీతామనోభిరాం, శ్రీ రఘురాం జయ రఘురాం. అయ్యా దీంతో ఈ 2 ఎపిసోడ్లు సుసంపన్నమయ్యాయి. ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాట. కారణం, నాకు చాలా ఇష్టమైన మహమ్మద్ రఫీ గారు పాడిన చౌదమిక చాంద్ని అనుసరించి నాకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ కూడా కన్నడంలో రాజన్ నాగేంద్ర ఈ మదన కామరాజు కథ అనే చిత్రంలో, కథ అని చెప్పాలి యాక్చువల్గా, జీవి కృష్ణమూర్తి గారని చాలా బాగా రాసేవాడు. ఇందులో పదాలు చూస్తే ఒక హిందీ పాటకి ఎంత బాగా రాయొచ్చా అని నాకు ఆశ్చర్యం వేసేది. చాలా బాగా రాశారు. అంచేత ఇది మీకు సమర్పిస్తున్నాను ఈ రోజున. ఈ ఒక విషయం నేను చెప్పాలి, ఐ ఎంజాయిడ్ ది ఎంటైర్ ఈవెంట్ యాజ్ ఎ మెమరబుల్ అకేషన్ ఫర్ మీ ఇన్ మై లైఫ్. ఐ థ్యాంక్ బాలు ఈజ్ ఆల్ రౌండ్ ఆర్టిస్ట్ అని చెప్తూనే ఉంటాను. హీఈస్ ఆల్సో అన్ యాంకర్, కంపేర్డ్ అండ్ వాట్ నాట్ అనేదే క్వశ్చన్. అంచేత I really admire him with astonishment. God bless more and more. నీలి మేఘమాలవో నీలాల తారవో నీ సోయగాలతో మదిని దోచిపోదువో నీలి మేఘమాలవో. పిలి దోబూచులాడెనే నీ కురులు తేలిగాలిలో ఉయ్యాలలుగెనే నిదురిల్చు వలపు మేల్కొలిపి దాగిపోదువో నీలి మేఘమాలవో నీలాల తారవో నీ సోయగాలతో మదిని దోచిపోదువో నీలి మేఘమాలవో. Thank you very much. డెబ్భై 9 వసంతాల ఈ నవయవ్వన మూర్తి ఇలా నుంచుని పాటను పాడడం అనేటటువంటిదే గొప్ప ప్రక్రియగా నేను అనుకుంటున్నాను. భగవంతుడు ఆయనకి ఆరోగ్యంతో కూడిన చిరాయువునివ్వాలని, ఈ మల్లెపూ లాంటి ఈ మనసు
ఈ పరిమళం ఇంకా అది బాగా గుబాళించి అందరికీ అందాలని, ఇంత మంచి మనసు అందరికీ రావాలని, ఇంత మంచి సంస్కారం అందరికీ అలవడాలని మనసారా కోరుకుంటూ, ఈ మహానుభావుడు పోయిన వారం ఈ వారం ఈ 2 అధ్యాయాలకు ముఖ్య అతిథిగా న్యాయ నిర్ణేతగా విచ్చేసినందుకు కోల్గేట్ పాడుతా తీయగా బృందం, ఈటీవీ బృందం ప్లస్ మనం అందరం మళ్ళీ ఒక్కసారి మన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ధన్యోస్మి ధన్యోస్మి ధన్యోస్మి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఒక అపూర్వ అవకాశం నాకు, నా మనసులోని భావాలు కొన్ని మీతోటి పంచుకునేందుకు. ఇలాంటి అవకాశాన్ని కల్పించిన ఈటీవీకి, ఆ సంస్థలోని సభ్యులందరికీ, ముఖ్యంగా నా మిత్రుడు అనాలా, అనుగు సహోదరుడు అలా ఎలా అన్నా పర్వాలేదు, పుత్రుడు అనండి బాగుంటుంది, ఎలాగైనా సరే. థ్యాంక్ యూ. బుద్ధు బాలుడు అని చెప్తే బాగుంది. ఐ థ్యాంక్ హిమ్ ఫర్ దట్. మీ అందరి వద్ద ప్రస్తుతానికి సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు అందరి మార్కులు చదువుతాను నేను. అందరికీ నేను ప్రతిసారి చెప్పేది ఒకటే, ఒకేలాగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి. తూర్పుగోదావరి మౌనిమా 60%, నెల్లూరు నవీన్ కుమార్ 55%, నిజామాబాద్ లక్ష్మీ కళ్యాణి 52%, నల్గొండ లలితశ్రీ 48%, ఆదిలాబాద్ శ్రీధర్ 52%, కరీంనగర్ శిరీష 74%, కర్నూలు కార్తిక్ 72%, హైదరాబాద్ శ్రావ్య 60%, గుంటూరు మల్లిక 77%, అనంతపూర్ రాజేష్ 80%, మెదక్ గీత 77%, శ్రీకాకుళం సాగర్ 60%, కడప సబీహ 65%, కృష్ణ శృతిరంజని 64%, వరంగల్ ప్రసాద్ 58%, పశ్చిమ గోదావరి బిందు 65%, చిత్తూరు శ్రీలక్ష్మి 80%, విశాఖపట్నం గణేష్ 50%, ఖమ్మం లిప్సిక 80%. ఇవాళ నిష్క్రమిస్తున్నటువంటి చిరంజీవి నల్గొండ లలితశ్రీ. అమ్మా ఇక్కడికి రావాలి. ఏమి ఇందులో చికాకు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది ప్రతిసారి చెప్పినట్టుగా జీవితంలో ఇది పెద్ద ఘట్టం ఏం కాదు, ఒక మంచి ఘట్టం. ఇంకా ఇంకా బాగా పాడి ఇంకా ముందుకు రావాలి. పెద్దల ఆశీస్సులు తీసుకో. నేను చాలాసార్లు చెప్పాను, ఓడిపోయిన వారు ఎప్పుడూ కన్నీరు కార్చరాదు. కారణం వాళ్ళదే పై చెయ్యి. ఈ విజయం ఇచ్చిన వాళ్ళ చెయ్యి, అది పుచ్చుకున్న వాళ్ళ చెయ్యి కిందే. సో జయించిన వాళ్ళ చెయ్యి కింద, ఓడిపోయిన వాళ్ళ చెయ్యి పైన. వచ్చే వారం మరొక మహనీయుడితోటి, మిగిలిన చిరంజీవులతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే సుజనా సుఖినో భవంతు.